खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। सुल्तान बाज़ार पुलिस ने गांजे के आदि और चोरी की वारदातों में मुलविस 3 शातिर नौजवानों की गिरफ्तारी अमल में लाई और इनके कब्जे से एक मोबाइल फ़ोन को भी बरामद कर लिया। ACP शंकर ने सुल्तान बाज़ार पुलिस स्टेशन में इंस्पेक्टर श्रीनिवास चारी के साथ बातचीत करते हुए तमाम तर तफसीलात भी बताई। उप्पल के इलाके में अभिषेक और महेश नामी ये शरपसंद नौजवान जो कि गांजे के नशे के आदि बताए जा रहे हैं और कई सारे मुजरिमाना जराइम के मुर्तकिब भी पाए गए और इसी के चलते ये लोग माजी में जेल भी जाकर आ चुके हैं। जैसे ही वो मेडीपल्ली के तनशिक नामी नौजवान से वाकिफ़ हुए, इन्होंने इसे गांजे का आदी बना दिया। तीनों मिलकर गांजा ख़रीदा और बेचा करते थे और ख़ुद भी इसका इस्तेमाल किया करते थे। रवा महीने की 3 तारीख को आदिलाबाद का अनिल नामी शख्स जो कि सिकंदराबाद यशोदा अस्पताल में इलाज के लिए आया था और जब ये वापस आदिलाबाद जा रहा था तो रंगा महल के करीब बाइक पर ये तीनों आए और अनिल के हाथ से मोबाइल फ़ोन छीन कर राह फरारी इख्तियार की, जिसके बाद मुतासरा अनिल ने सुल्तान बाज़ार पुलिस में एक शिकायत दर्ज करवाई। अनिल की शिकायत पर मुकदमा दर्ज करते हुए मुख्तलिफ ज़ावियों से मज़ीद तफ्तीश शुरू कर दी गई थी और इन तीनों मुलजिमान की गिरफ्तारी भी अमल में लाई गई। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। ఈస్ట్ జోన్లో సుల్తాన్ బజార్ డివిజన్లో సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో గత 3 తారీఖు నాడు రాత్రి 18 అవర్స్కు ఒక సూరారం ఆడేళ్ళు అంటే ఆదిలాబాద్ ఆయన మన ఇక్కడ యశోద హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అతను మళ్ళీ ఆదిలాబాద్ వెళ్ళడానికి మన MGBS బస్ స్టాండ్కి వస్తున్నాడు. అటు దిగిన తర్వాత నడుచుకుంటూ పోతుంటాడు రంగమాల్ చౌరస్తాకు పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత 3 వ్యక్తులు ఇంకా వెహికల్ మీద వచ్చి హీరో హోండా షైన్ మీద వచ్చి ఆ వెహికల్ మీద వచ్చి ఆ నడిపేవాడు సెల్ ఫోన్ నా చేతిలోకి వెళ్ళి లాగేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళంతా చెడ్డీల మీద లాగేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర అతను వచ్చిండు సూరారం అదే వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడంతో మనం ఇమీడియట్లీ టీమ్స్ అంతా చేసినాము. నైట్ అంతా కూడా చేసినాము. ఇక అది ఇంకా కొద్దిగా కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ గట్టి కావాలని మరి ఇన్స్పెక్టర్లు టీమ్స్గా డివైడ్ చేసినాము. SHO ఇన్స్పెక్టర్ ఒక టీము, తర్వాత మధుకుమార్ ఇన్స్పెక్టర్ అఫ్జల్గంజ్ ఒక టీము, తర్వాత రామకృష్ణ SI టీము, తర్వాత నారాయణగూడ స్టాఫ్ ఒకరు, వాళ్ళంతా ఒక టీమ్స్గా డివైడ్ అయ్యి మొత్తం 5-6 టీమ్స్గా డివైడ్ అయిన తర్వాత వీళ్ళను ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా ట్రాక్ చేయమని చెప్పినాం. లక్కీ ఏంటంటే మనకు వాళ్ళు నేరం చేయకముందుకే వాళ్ళు దులిపేట ఏరియాకి వెళ్ళి గంజాయి పోయినట్టు, ఆ గంజాయి అక్కడ మనకు నంబర్ ఐడెంటిఫై అయింది. ఆ నంబర్ మీద ఆధారంతో అదే రోజు మనము అక్కడ చెంగిచెర్ల పోయినాం. చెంగిచెర్ల ఏరియాలో పోయిన తర్వాత అక్కడ 5 రూట్స్ ఉన్నాయి. 5 రూట్స్ ఉండడంతో అక్కడ కెమెరా లేదు, అక్కడి నుంచి మనకు ట్రాక్ లేదు. ఇమీడియట్లీ ఏం చేసినట్టు మన ఫిజికల్గా సెట్ చేసి మొదలుపెట్టి ఈ 5 వేసులు ఫిజికల్గా సెట్ చేయమని చెప్పినాం. ఫిజికల్గా సెట్ చేస్తే ఒక దగ్గర ఈ వెహికల్ ఆగి ఉంది. ఈ వెహికల్ని ఇమీడియట్లీ తీసుకొని మన పత్తిపాటి అభిషేక్ అంటూని మనం తీసుకున్నాము కస్టడీలో. అతను తీసుకున్న తర్వాత వాడు నేరం చేసిన ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత మహేష్ తీసుకున్నాం. వీడు కూడా బోడుప్పలు. తర్వాత తనిష్క్ అనేవాడు వీడు కొత్త, ఇంతకుముందు పాత నేర చరిత్ర లేదు కానీ వీడు డిగ్రీ కంప్లీట్ అయింది. వాని వెహికల్ మీద వీళ్ళు ఇద్దరు దొంగలు మనకి నేర్పించారు. యాక్చువల్గా ఏంటంటే ఈ డ్రగ్ని అలవాటును నేర్పించారు. బండి తీసుకురావడంతో ఇద్దరు ఇంతకుముందు మనకు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా NDPS యాక్ట్ వీళ్ళ మీద ఫస్ట్ ఈ యొక్క అభిషేక్ కానీ మహేష్ మీద కేసు ఉన్నది. తనిష్క్ మీద లేదు కేసు. అయితే తనిష్క్ వెనుక కూర్చున్నాడు, 3వ వ్యక్తిగా తనిష్క్ కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేస్తారో కూడా అతనికి ఐడియా లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు అఫెన్స్లా వెహికల్ మీద ఉన్నాడు కాబట్టి అతను కూడా అఫెండర్గానే మేము ట్రీట్ చేసి జైలుకు పంపిస్తున్నాము. దీంట్లో మెయిన్గా సుల్తాన్ బజార్ SHO కానీ, అఫ్జల్గంజ్ DI కానీ, మిగతా డివిజన్ క్రైమ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా బాగా కృషి చేసి ఈ యొక్క కేసును డిటెక్ట్ చేశారు. ఇందులో ఒక ఫోను, తర్వాత హీరో హోండా షైన్ బండి, ఈ 2 కూడా బరామతు చేసినాం. ఈరోజు వీళ్ళను 3 జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది.